వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయ్యారు, రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి. వెంకటేశ్వర్లు గారు గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇది రెండోసారి మనం కలుసుకోవడం రైట్. అంటే కొన్ని పాయింట్లు, కొత్త నిబంధనలు ఈ విమానయాన సంస్థకు డీజీసీఏ ఈ రోజే ఇచ్చినటువంటి ఏమి కాదు, గతం నుండి ఉన్నాయి. కానీ ఇవి పాటించడానికి కొంత సమయం పట్టింది, స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎఫ్డిటిఎల్ నియమం 2 ఏళ్ల నుంచి అమల్లో ఉంది. ఎయిర్లైన్ కంపెనీస్కి ఇవి అమలు చేయడానికి చాలా టైం కూడా ఉంది, బట్ అయినప్పటికీ అది చేయలేదు, నెంబర్ 1. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మార్గదర్శకాలు ఏవైతే కేంద్రం ఇచ్చిందో డీజీసీఏ, ఇవి పాటించడంలో ఇండిగో విఫలమైంది. దీని మీద ఒత్తిడి తేవడంలో డీజీసీఏ కూడా విఫలమైంది, స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోరోవర్, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికే, ఇందాక నేను ఆ పదం వాడా, శేషు సార్ కూడా దాన్ని ఏకీభవించారు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికే ఈ సంక్షోభాన్ని సృష్టించారా? ఇది సృష్టించినటువంటి సంక్షోభమేనా? లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో లగేజీలు పెట్టుకొని ఇబ్బందులు పడాల్సినటువంటి ఈ పరిస్థితి తెలిసి వచ్చింది. తెలియకుండా జరిగినటువంటి ప్రకృతి విపత్తు ఏమి కాదు, తెలిసి జరిగినటువంటి పొరపాటే. ఇండిగోని క్షమించాలా? ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇండిగో పైన? ఇండిగో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? క్షమాపణ చెప్పింది. ఇంకో పాయింట్ కూడా మాట్లాడాలి. కేంద్రం నోటీస్ ఇస్తే మాకు ఇది స్టడీ చేయడానికి, రిప్లై చేయడానికి మాకు 15 రోజుల సమయం కావాలని చెప్పేసి ఇండిగో సీఈఓ రిప్లై ఇచ్చారు. ఇండిగో రిప్లై ఇచ్చింది 15 రోజుల సమయం కావాలా? ఇంత ఒక ఉపద్రవం లాంటి ఒక విపత్తు సంభవిస్తే ఎయిర్లైన్స్లో 15 రోజుల సమయం అడుగుతున్నారంటే ఎంత పొగరు ఇండిగోది అన్నది ఇక్కడ కనిపిస్తోంది. వెంకటేశ్వర్లు గారు, ఈ విషయంలో ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మనకి మాక్సిమం ఫ్లైట్ డామినేషన్ వచ్చేళ్ళకి, ఆపరేటర్కి వచ్చేళ్ళకి ఇండిగో అయినాయి. ఓకే, మనకి ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలి అనేది ఏంటంటే, ఇట్స్ నాట్ ఏ సడన్ గా మనం ఏమి చేయలేం ప్రస్తుతం అయితే. కాకపోతే ఏంటంటే, సర్టెన్ మెజర్స్ తీసుకోవటం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ రికరెన్స్ రాకుండా ఉండటానికైతే మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ పబ్లిక్ వెంకటేశ్వర గారు, ఒక నిమిషం, మాకు తెలియక అడుగుతున్నాము. ఇప్పుడు మీరు ఎయిర్ మేనేజ్మెంట్ తర్వాత ఉంటారా, గవర్నమెంటా? మీరు ఎయిర్ ట్రాఫిక్ జనరల్ మేనేజర్ అంటే ఎవరి తరఫున ఉద్యోగస్తులు అక్కడ? పబ్లిక్ సెక్టర్ అండి, పబ్లిక్ పిఎస్యు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిఎంఆర్ కూడా ఉంటుంది. జిఎంఆర్ కూడా ఉంది కదండి, అది ప్రైవేట్. అది ప్రైవేట్, ప్రైవేట్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఓకే, yes please continue వెంకటేశ్వర్లు గారు. ఇదేంటంటే, ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆపరేషన్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రెగ్యులేటరీ అథారిటీ డీజీసీఏ అనేది ఫెయిల్యూర్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇండిగో ఫ్లైట్స్ కూడా ఏంటంటే వాళ్ళని రెగ్యులేటర్ గా ఫ్రీక్వెంట్ గా ఎంతవరకు తీసుకోలేదు, ఏంటంటే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలరా లేదా అనేది రీచెక్ అనేది ఇంపార్టెంట్ చాలా. అందుట్లో కూడా ఎయిర్లైన్స్ ఫెయిల్యూర్, డీజీసీఏ ఫెయిల్యూర్ అయితే స్పష్టమైతే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మనం చేయాల్సింది, ఇప్పుడు ప్యాసింజర్స్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి అనే మెయిన్ ఫోకస్. ఇప్పుడు ప్రాబ్లం మనం డిస్కషన్ చేసే కన్నా మిటిగేషన్ మెథడ్స్ మీద ఫోకస్ చేయగలిగితే కొంతవరకు అనేది ఫ్రూట్ఫుల్ గా ఉంటుందని నా ఉద్దేశం అండి. అంటే ఓకే, వెంకటేశ్వర గారు ఒకసారి నాకు పైలట్ కోణంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే పైలట్ల నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి, మోరోవర్ వాళ్ళ ఫ్లయింగ్ అవర్స్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు పైలట్స్ సంబంధించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా అవర్స్ పైన బేస్డ్ అయి ఉంటుంది, ఎన్ని అవర్స్ అని చెప్పేసి. ఆ రకంగా ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకొకటి, ఇండిగోకి సంబంధించి పైలట్ ఈజ్ ఆన్ ది వే అని చెప్పేసి ఇండిగో సిబ్బంది చెప్పేటువంటి వరకు వెళ్ళారు. అంటే పైలట్ కోసం ప్యాసింజర్లు వెయిట్ చేసేటువంటి పరిస్థితి. సో విమానం వెయిట్ చేస్తుంది, పైలట్ కోసం ప్యాసింజర్లు వెయిట్ చేస్తున్నారు. సో చెక్ ఇన్ దగ్గరికి వచ్చేసరికి బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఆ ఎంట్రీ దగ్గర పైలట్ ఈజ్ ఆన్ ది వే, ప్లీజ్ వెయిట్ అని చెప్పి చెప్తున్నారు. సో పైలట్ ఈజ్ నాట్ దేర్. ఏంటి పైలట్ కోణంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అవునండి, ఈ పైలట్ కోణంలో మనం చూస్తే ఈజ్ యాక్చువల్లీ ద కాన్సెప్ట్ ఏంటంటే, లో కాస్ట్ లీన్ క్రూ మోడల్. యాక్చువల్ గా అంటే లీన్ క్రూ అంటే తక్కువ మ్యాన్ పవర్ తో, పైలట్స్ తో, క్రూ మెంబర్స్ తో మేనేజ్ చేసే సంస్థ యాక్చువల్ గా ఇండిగో. కాన్సెప్టే అది వాళ్ళు తీసుకొచ్చింది. ఆ కాన్సెప్ట్ మీద పోతే టర్న్ ఓవర్ టైం కానీ చాలా తక్కువ ఉంటుంది. వచ్చిన పైలట్ ఇప్పుడు కొత్త ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వగానే ఎమ్మనే సమ్ టైమ్స్ ఇయర్స్ టు రీకూప్ సమ్ అదర్ ఇంకో ఎయిర్క్రాఫ్ట్ కి ఇంకో సెక్టర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్, ఈ విధంగా సెక్టర్స్ అనేది వాళ్ళు బైఫర్కేట్ చేసుకుంటారండి. అంటే ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయిన పైలట్ ఇట్లా 4 సెక్టర్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి వస్తూ ఉంటాడు. అంటే ఆ కాన్సెప్ట్ లో ఏంటంటే, ఇక్కడికే హోమ్ ప్లేస్, ఇక్కడ పైలట్ ఉండేది ఇక్కడే ఉంటాడు. దానివల్ల ఏంటంటే
కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ అనేది తగ్గుతుంది ఎక్కడికి ఆపరేటర్ కి. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు లిమిటేషన్స్ ఉండటం వలన ఈ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఈ మే హ్యావ్ టు టేక్ ఏ డిఫరెంట్ రెస్ట్ పీరియడ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. లైక్ రైల్వేస్ లో కూడా మనకి వీళ్ళు ఉంటారు, రైల్వే ఇంజిన్ ఆపరేటర్ కూడా ఉంటారు కదా, అట్లానే ఉంటుంది ఈ రెస్ట్రిక్షన్స్ కూడా. ఈవెన్ ఏటీసీ కూడా ఉన్నాయి రెస్ట్రిక్షన్స్. ఇట్ వాజ్ అట్టర్లీ ఫ్లాప్ ఆఫ్ ది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇండిగో ఒకటి, దాన్ని సూపర్వైజ్ చేయకపోవటం ఇదొకటి. ఇంకోటి ఏంటంటే దీని పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేళ్ళకి ఏంటంటే పైలట్స్ మీకు ఎయిర్ ఇండియా పైలట్స్ ఎయిర్ ఇండియా మిగతా ఎయిర్లైన్స్ అయితే మరి దే ఆర్ ఏబుల్ టు మేనేజ్, మరి ఇండిగో ఎందుకు మేనేజ్ చేయలేకపోయింది అంటే వాళ్ళకి తెలిసి రిక్రూట్మెంట్ చేయలేదు, మిగతా వాళ్ళు రిక్రూట్ చేసేసుకున్నారు, ఇండిగో విషయంలో మాత్రం జరగలేదు. ఈవెన్ ట్రైనింగ్ పైలట్లు కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు. అందుకని ఏంటంటే ఇక్కడ ఏంటంటే డీజీసీఏ కూడా ఫర్ వన్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటే ఎంత మంది పైలట్స్ ఉండాలి, ఎంత ఆపరేషన్స్ వాళ్ళు లిమిటేషన్ విత్ న్యూ లిమిటేషన్ ప్రకారం లిమిటేషన్స్ ఏముండయి అని ఇప్పుడు పెట్టింది ఎఫ్టీడీఏ టీటీఎల్ మీద కింద ఏముండయి. ఇప్పుడు అవర్స్ ఆఫ్ ఆపరేషన్ రెస్ట్ పీరియడ్ పెంచారు, ఇది 36 hours నుంచి 48 hours, అండ్ నైట్ డ్యూటీ అవర్స్ క్యాలిక్యులేషన్ 000 నుంచి అంతకుముందు ఏమో 0500 ఉండేది 0600కి తీసుకొచ్చారు. 2 consecutive మాక్సిమం 2 consecutive నైట్ డ్యూటీసే చేయాలి ఏ పైలట్ అయినా కానీ. అట్లానే నైట్ ల్యాండింగ్స్ కూడా వీక్లీ ఓన్లీ 2 అని. ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ గా రోస్టరింగ్ ఈజ్ వెరీ టైట్ సిచ్యువేషన్. అంటే ఇందులో తగ్గ మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని కొత్త క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి వెంకటేశ్వర్లు గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది అకస్మాత్తుగా వచ్చిందని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర ఆప్షన్ లేదు, ఇండిగో దగ్గర కూడా ఆప్షన్ లేదు, అకస్మాత్తుగా జరిగింది కాదు. ఆల్మోస్ట్ ఈ కొత్త నియమాలు ఏవైతే అమల్లోకి వచ్చినాయో 35 days తర్వాత ఈ సంక్షోభం వచ్చింది. 35 రోజుల తర్వాత ఈ నియమాల అందుబాటులోకి వచ్చినాక యాజ్ పర్ రికార్డ్స్ చూస్తే 35 రోజుల తర్వాత ఈ సంక్షోభం వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే FDTL November 1st నుండి అమల్లోకి వచ్చింది, ఆ తర్వాత 35 days ఇందాక మనం అనుకున్నట్టు. అండ్ ఏటీసీ కానీ ఆ సిబ్బంది కానీ రికార్డులను అన్నింటిని కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే పైలట్లు కానీ లేదంటే క్యాబిన్ క్రూ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా టైంకే వచ్చారు, ఎక్కడ టైం మిస్ అయింది ఏమీ లేదు అన్నది డైరెక్ట్గా పైలట్లు అక్కడటువంటి క్రూ సిబ్బంది కొంతమందితో మాట్లాడితే తెలిసినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం. అయినా విమానాలు ఎందుకు ఆలస్యమైనాయి, మొత్తం వ్యవస్థ ఏదో పారదర్శకత మిస్ అవుతోంది అన్నది ప్రధానంగా కనిపిస్తోంది ఇక్కడ. ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుంది అనుకోండి, అదే ఎయిర్క్రాఫ్ట్ టర్న్ ఓవర్ విత్ ఇన్ 20-30 minutes ఉంటుంది టర్న్ ఓవర్. దాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ అక్కడ నుంచి చెన్నై వెళ్ళాడు అనుకోండి, చెన్నైలో డిలే అయింది అనుకోండి ఫ్లైట్, సుమారుగా ఈ కొత్త రూల్స్ ప్రకారం చెన్నైలో డిలే అయింది, ఈ కెనాట్ ఫ్లైట్ ఈ ఎఫ్టీడీటీ అనేది లిమిటేషన్ వచ్చినాయి, ఈ కెనాట్ ఫ్లై ఫ్రమ్ దేర్ అన్నమాట యాజ్ ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. అంతకుముందు ఉండేది కొంచెం రిలాక్సేషన్ ఉండటం వల్ల ఈ కమ్ బ్యాక్ టు ద హైదరాబాద్ అంటే పైలట్ అవైలబిలిటీ అనేది అంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గిపోతుంది. అందుకని పైలట్ రిక్రూట్మెంట్ కానీ టెంపరీ మెజర్ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ నీడ్ ఇప్పుడు యాక్చువల్ గా అయిందండి. ఇమీడియట్ గా ఏంటంటే ఫ్లైట్స్ అనేది ఎక్కడైతే డిమాండ్ సెక్టర్స్ లో ఉండే లైక్ ఎక్కువ ట్రాఫిక్ డిమాండ్ ఉందో ఢిల్లీ హైదరాబాద్ ముంబై ఇటువంటి సెక్టర్స్ లో కొన్ని తగ్గించుకొని ఈవెన్ లీన్ పీరియడ్ కొన్ని స్మాల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఆపరేషన్ తగ్గించుకొని మెయిన్ ఫోకస్ ఎక్కడైతే పాసింజర్ డిమాండ్ ఉందో అక్కడ పెంచుకుంటూ రెగ్యులరైజేషన్ ఆఫ్ ది వింటర్ షెడ్యూల్ అనేది ఇప్పుడు ఈ వింటర్ లోనే నేను అంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను, వింటర్ లో స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండి, ఎస్పెషల్లీగా ఎందుకంటే వింటర్ లో టర్న్ ఓవర్ టైం కానీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మీరు వింటర్ షెడ్యూల్ గురించి అన్నారు కాబట్టి ఇందాక ఒక ప్రశ్న, ఇప్పుడు 5% కోత విధించింది ఇండిగోకు సంబంధించినటువంటి విమానయాన సంస్థ పైన కేంద్రం DGCA, బట్ అంతకుముందు 6% పెంచింది కదా. సో ఇందులో ఇండిగోకి వచ్చేటువంటి నష్టం ఏంటి? ఈ సీజన్ కోసమే 5% పెంచింది. అవునండి, పెంచడంలో దే డిడ్ ఏ మిస్టేక్ ఇందులో. వాళ్ళు పెంచిన తర్వాత దాని ప్రకారంగా దే గాట్ ద నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయా లేదా, ఆ ప్రకారంగా నంబర్ ఆఫ్ క్రూ మెంబర్స్ పైలట్స్ ఉండారా లేదా, అది చూడాల్సిన బాధ్యత ఎవరండి? స్టాట్యూటరీ అథారిటీ DGCA. అది ఇంపార్టెంట్, అది చూడలేదు అది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎప్పుడు చూడండి అంత ముందు కూడా
ఎప్పుడు పబ్లిక్ సెక్టర్ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు? లాసెస్ ఎందుకు పోయాయి తెలుసా? బట్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ లాభాల్లో ఉండేది, పబ్లిక్ సెక్టర్స్ ఏమో లాస్ లో ఉండేది. ఎందుకు? పబ్లిక్ ఎక్కడైతే లాభాలు ఉన్న రూట్స్ ఏమో ప్రైవేట్ ఎయిర్లైన్స్ పరమవుతున్నాయి ఉండేవి. అప్పుడు ఎక్కడైతే లాస్ రూట్స్ లో ఉండే తక్కువ ప్యాసింజర్స్ ఎక్కడైతే పోతూ ఉంటారో అయ్యేవో పబ్లిక్ సెక్టర్ యొక్క ఎయిర్లైన్స్ కి వచ్చాయి అన్నమాట. ఇప్పుడు కాకపోతే అది మారింది. దీన్ని ఏంటంటే యాక్చువల్ గా ఇట్ ఈస్ ఏ హెల్దీ కాంపిటీషన్ అనేది తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు ఏంటంటే ఇండియన్ ఇండిగోకి తరహాలో ఇంకా ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చి తీసుకొచ్చేసి ఎంకరేజ్ చేసుకుంటూ. నేను ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. ఒక 3 ఎయిర్ క్రాఫ్ట్లు ఇక్కడ నుంచి ఎయిర్ బస్ 320 స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ 180 కెపాసిటీ సుమారుగా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. వరుసగా ఎవరీ 20-30 మినిట్స్ లో హైదరాబాద్ ఢిల్లీ వెళ్తున్నాయి 3 ఎయిర్ క్రాఫ్ట్లు. దానికన్నా కొంచెం ఫ్లైట్ కెపాసిటీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ మనం పెట్టామనుకోండి, బట్ ఇట్ విల్ టేక్ టైం. కానీ ఏదన్నా లీజింగ్ కానీ తీసుకొని ఇండిగో, ఎందుకంటే ఇండిగో దగ్గర అన్ని ఎయిర్ బస్ 320 ఎయిర్ క్రాఫ్ట్సే ఉన్నాయి. దానికి కెపాసిటీ 180 నుంచి 200 వరకే. దానికన్నా ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే ఎక్కడైతే ప్యాసింజర్ డిమాండ్ ఉందో చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కన్నా కొంచెం పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఆపరేట్ చేస్తే నంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ రిక్వైర్మెంట్ బికమ్స్ లెస్ అండ్ పైలట్స్ రిక్వైర్మెంట్ విల్ బి లెస్. ఈ టెక్నిక్ ఇండిగో ఫాలో అయింది. చిన్న డిస్టెన్స్ కూడా పెద్ద ఫ్లైట్స్ నడపడంలో ఇండిగో కొంత సక్సెస్ అయింది. ఆ గ్రాఫ్ నాడి పట్టింది అది. ఎందుకంటే సింగపూర్ లో ఎందుకంటే పెద్ద పెద్ద ఎమిరేట్స్ కానీ సింగపూర్ కానీ ఫ్లైట్ ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతంలో దే డోంట్ రన్ విత్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్. అవును. ఈవెన్ 45 మినిట్స్ ఆఫ్ జర్నీ కూడా పెద్ద ఫ్లైట్స్ ని వాడే ఆ టెక్నిక్ ని ఇండిగో పట్టుకుంది కూడా. అదేంటంటే వీళ్ళు ఏంటంటే లో కాస్ట్ ఆపరేషన్స్ వచ్చేది ఇది తీసుకున్నారు. కానీ దీంట్లో ఏంటంటే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఎయిర్పోర్ట్ కంజెషన్ కూడా తగ్గించవచ్చు దానివల్ల. ఇప్పుడు ఏంటంటే ఒక సింపుల్ సిచ్యువేషన్ ఏంటంటే 4 స్టెప్స్ తీసుకుంటే ఇమ్మీడియట్ గా పైలట్ ఆగ్మెంటేషన్ ఒకటి తీసుకుంటే స్టెప్స్, వింటర్ షెడ్యూల్ రీషెడ్యూల్ చేసుకుంటూ షఫ్లింగ్ ఆఫ్ ది సెక్టర్స్ ని ఇంకో ఎయిర్లైన్ స్లాట్స్ కూడా ఇవ్వగలిగితే. ఇంకోటి ఏంటంటే ఇన్సెంటివైజ్ ద ఇండిగో ఎయిర్లైన్స్ who operates bigger aircraft to the major airports. Simple example. Yeah, I'll come back to simple example. I think private airlines ఇంకా పెంచాలి, ఈవెన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ను కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హోల్సేల్ షాప్ ఒకటే ఉంటే చచ్చినట్టు అక్కడికే వెళ్ళి అందరు తీసుకుంటా ఉంటారు. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. అట్లాంటివి ఒక 4 ఉంటే ఖచ్చితంగా అందరూ ఒక దారిలో ఉంటారు. కస్టమర్ ఒకటి కాకపోతే నువ్వు కాకపోతే నీ తాత అన్నట్టు మాట్లాడేటువంటి బిహేవియర్ వాళ్ళకు ఉంటుంది. సో చిన్న ఎగ్జాంపుల్, అట్లాంటి బిహేవియర్ రావాలా ఇండిగోకు ఉన్నటువంటి పొగర్ అనగాలంటే. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.